जय बोलो खैरताबाद बड़ा गणेश महाराज की जय अंदर की जय गणेश అండ్ అందరికీ హ్యావ్ ఎ నైస్ డే. సారీ లేట్ అప్డేట్ ఇస్తున్నా, చాలా సారీ. అండ్ అప్డేట్ అయితే ఇచ్చేస్తా చూడండి. మన గణేశుడికి మొత్తం హ్యాండ్స్ అయితే రెడీ చేసేసినారు. అండ్ చేతిలో ఉండే వెపన్స్ ఏవైతే ఉంటాయో, ఆయుధాలు ఉంటాయో అవి ఆల్మోస్ట్ అయినాయి. బట్ ఇంకా అవుతున్నాయి, ఇంకా అవ్వాలి. బట్ ఫస్ట్ స్టేజ్ చేస్తారు కదా, అదైతే రెడీగా కనిపిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ శాల్వాకి అండ్ కింద పాదాల దగ్గర ధోతికి అంతా కూడా మట్టి వర్క్ అయితే అయిపోయింది. అండ్ పాదాలకి చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి, చాలా దుబ్బుగా మట్టి వర్క్ అయితే చేసేసినారు. అండ్ అట్లనే పంచ డిజైన్ ఏదైతే ఉందో నిన్న నేను లైవ్ పెట్టిన, మీరు చాలామంది మిస్ అయిపోయారు, చూడలేదు. ఆ పంచ డిజైన్ వర్క్ కూడా నిన్న చేసినారు. ఇంకా డిజైన్ వర్క్ చేస్తారు, అదే కాదు ఇంకా వర్క్ అయితే ఉంటుంది. బట్ అది ఆ వర్క్ అయితే చేసిర్రు అని అయితే చెప్తున్నా నేను. అండ్ మన బాలరాముడు, అయోధ్య నుంచి వచ్చిన బాలరాముడు ఉన్నాడు కదా, ఆ రాముడి దగ్గర కూడా కొంచెం వర్క్ అయితే చేసినారు అనమాట. అండ్ పైన ఎక్కువ శాతం వర్క్ అయితే పైననే ఉంది. పాముల దగ్గర వెల్డింగ్ వర్క్, అట్లనే లైట్గా నాకు తెలిసి మట్టి వర్క్ కూడా స్టార్ట్ చేసినారు. అండ్ నాకు తెలిసి అనడం కంటే మీకు చూపించడమే ఇంకా బాగా కనిపిస్తుంది. చూడండి, గణేశుడి కిరీటం ఉంది కదా, దానిపైన ఒక చిన్న పాములాగా అయితే కనిపిస్తుంది. చిన్న అనద్దు కానీ ఒక పాము కనిపిస్తుంది. కట్టెలు అన్నీ ఉండడం వల్ల నేను చిన్న అని చెప్పిన, కొంచెం కనిపిస్తుంది యాక్చువల్గా. అండ్ కింద గణేశుడి పాదాల దగ్గర వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నారు మన నాగబాబా ఉన్న టీం మెంబర్స్. వాళ్ళ వర్క్ దగ్గరికి వెళ్ళి చెప్తా. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఒక వెల్డింగ్ వర్క్, ఒక డిజైన్, ఒక షేప్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి మన మండపం అని చెప్తా కదా నేను, శ్రీనివాస కళ్యాణ మండపం అని అంటాను కదా, ఆ మండపం దగ్గర డిజైన్ అనమాట. దానిని ఇంకా తెలుగులో దర్బార్ అని పిలుస్తారంట, నేను ఇప్పుడే తెలుసుకున్నా. దర్బార్కి సంబంధించిన డిజైన్ వర్క్ మన వెల్డర్స్ అన్న వాళ్ళు అయితే చేస్తున్నారు ప్రజెంట్గా. చూడండి, మెజర్మెంట్ కూడా తీసుకున్నారు. నాగబాబా అన్న హ్యాండ్ ఓవర్లోనే మొత్తం ఆల్మోస్ట్ నాగబాబా అన్న కూడా చేస్తున్నాడు వర్క్ అయితే ఇక్కడ. ఇక శ్రీనివాస కళ్యాణ మండపం తర్వాత మన శివపార్వతుల కళ్యాణ మండపం దగ్గర కూడా చేస్తారనుకుంటా. ఇప్పుడైతే వర్క్ ఇగో దీనికి సంబంధించింది అయితే జరుగుతుంది. అండ్ యాజ్ యూజువల్గా మన మట్టి వర్క్ అయితే ఇంకా మిక్సింగ్ చేస్తున్నారు. ఇంకా ఒడిశా టీం మెంబర్స్ నుంచి ఎవరైతే వచ్చిరో వాళ్ళంతా కూడా మట్టి వర్కే చేస్తున్నారు అనమాట. ఇక కింద వర్కే కనిపిస్తలేదు, సో ఏం చెప్పాలనేది తెలీదు. కానీ ఇక చూడొచ్చు, బ్యాక్ సైడ్ ఉన్న కొండలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మట్టి వర్క్ అయితే చేసేసినారు, కింద బేస్ వర్క్. అండ్ అట్లనే మన గణేశుడికి కూడా కింద బేస్ వర్క్ చేసేసారు చూడండి. ఇక్కడ ఉన్న వరకు అయితే ఇదే. ఇంకా మన ఏమంటారు, మట్టి ఎక్కడ జరుగుతుందో అక్కడ చూద్దాం వెళ్ళి. చూడండి, ఇక్కడ మట్టిని మిక్స్ చేస్తున్నారు. అండ్ దాంట్లో మీకు బ్రౌన్ కలర్ కొద్దిగా కనిపిస్తుంది అనుకుంటున్నా. అదేంటంటే ఇక్కడ అన్నవాళ్ళు మొత్తం తీసేస్తున్నారు కదా పీచు, అదే అన్నమాట. అండ్ అనమాట అని ఊరికి అనద్దు అనుకుంటున్నా, ఎంత అనద్దు అనుకున్నా అదే మాట వస్తుంది.
లైక్ ఇక్కడ కనిపించేది అయితే అదే అనమాట. పీచు ఉంటుంది కదా, పీచుని వాళ్ళు ఏదైతే మిక్స్ చేస్తున్నారో మట్టి అందులో మిక్స్ చేస్తున్నారు, మట్టిలో మిక్స్ చేస్తున్నారు చూడండి మొత్తం ఆ పీచుని. కనిపిస్తుంది కదా. ఇది దర్బార్ అంటే ఈ బాక్స్ లాగా కనిపిస్తుంది. బాక్స్లో విగ్రహాలు ఉన్నాయి కదా, ఆ బాక్స్ మండపం ఏదైతే ఉందో దానినే దర్బార్ అని పిలుస్తారు. దానికి సంబంధించిన వెల్డింగ్ వర్కే ఇక్కడ అన్నవాళ్ళు చేస్తున్నారు. ఓకే, దాంట్లో మట్టిలో మిక్స్ చేయడానికి వీళ్ళు పీస్ని అయితే కలుపుతున్నారు. ఇంకా ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు. పైన వర్క్ అయితే జరుగుతూనే ఉంది. అందరికీ జై గణేష. ఇంకా అదైతే నేను చూపించలేను కాబట్టి ఐఎమ్ సారీ అండ్ బాయ్ బాయ్. అందరికీ జై గణేష. జై బోలో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి మహారాజుకి జై. అందరికీ జై గణేష. బాయ్ బాయ్.